బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఇద్దరు డి అంటే డి అన్నట్టుగానే ఉన్నారు. ఇక మీడియా, సోషల్ మీడియా వేదిక ఏదైనా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే అందరి చూపు ఇక ఉప ఎన్నికల వైపే మళ్ళింది. ప్రధానంగా పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి నేపథ్యంలో సో అందరికీ తెలుసు 10 మంది మీద కూడా మరి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోబోతున్నాడు స్పీకర్ అనేటువంటి ఒక చర్చ నేపథ్యంలో స్పీకర్ యాక్షన్ తీసుకోకముందే దానం నాగేందర్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా కొంత చర్చ జరుగుతుంది. రైట్, ఒక్కసారి దానికి సంబంధించిన అప్డేట్ మనం చూద్దాం. ఏదైతే తెలంగాణ రాజకీయాలు ఫుల్ హీట్ మీద నడుస్తున్నాయి, నువ్వా నేనా అన్నట్టుగా తగ్గేదేలే అంటూ అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సవాళ్లకు ప్రతి సవాలు విసురుకుంటున్నాయి. విమర్శలతో పొలిటికల్ వార్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తున్నాయి. ఇదే టైంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలంటూ గులాబీ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే గ్రౌండ్లో పరిస్థితులను అంచనా వేయడానికి సర్వే కూడా చేయించినట్టుగా తెలుస్తుంది. అయితే జూబ్లీహిల్స్తో పాటు గ్రేటర్లో మరొక 2 బైపోల్స్ రాబోతున్నాయనే టాక్ ఊపందుకుంది. ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు కూడా ఉప ఎన్నిక రావచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఇక బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి అస్తం పార్టీ సింబల్ మీద ఎంపిక పోటీ చేసి దానం నాగేందర్ ఇక ఓడిపోయినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆయనపై అనర్హత వేటు పడడం ఖాయమన్న చర్చ జరుగుతుంది. ఇక త్వరలోనే కోర్టు తీర్పు రావచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు పడే కంటే ముందే రాజీనామా చేయాలనే ఆలోచనలో దానం ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే మంత్రి పదవి ఇస్తానంటే జూబ్లీహిల్స్లో పార్టీని గెలిపిస్తా, తాను రిజైన్ చేసి ఖైరతాబాద్లో మళ్ళీ గెలుస్తానని దానం కండిషన్ పెడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజుల్లోపే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని కొంత చర్చ జరుగుతుంది. అయితే మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కడం పక్కా అని, మినిస్టర్ హోదాలోని ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా గాంధీ భవన్ వర్గాలు ఇన్సైడ్ టాక్. ఇక దానం రిజైన్ చేస్తే గ్రేటర్లో 2 బైపోల్స్ పక్కా, అది కూడా పక్క నియోజకవర్గాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి దానం ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్లుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై టెక్నికల్ సమస్యలు ఉన్నందున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్లో పెద్ద గాసిప్ నడుస్తుంది. ఇక గెలిచిన తర్వాత ప్రస్తుత నియోజకవర్గానికి రాజీనామా చేయాలని దానం ఉన్నట్లు చర్చ సాగుతోంది. అలా కుదరని పక్షంలోనే ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని రిజైన్ చేస్తారని, గ్రేటర్ హైదరాబాద్లోని ఈ 2 నియోజకవర్గాలకు ఒకేసారి బైపోల్ తీసుకురావాలంటూ ఆయన పార్టీ పెద్దలకు కోరినట్టుగా కొత్త గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 2 కీలక నియోజకవర్గాలు గెలుపు బాధ్యతల్ని తానే తీసుకుంటానంటూ దానం పార్టీ దృష్టికి తీసుకొచ్చినట్లు టాక్. ఇక తనకు మంత్రి పదవి పనిచేసిన అనుభవం, గ్రేటర్ హైదరాబాద్లో పట్టు, కార్యకర్తల సపోర్ట్తో తప్పనిసరిగా 2 నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతలను తీసుకుంటానంటూ దానం చెప్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీ సమావేశంలో తన సన్నిహిత ఎమ్మెల్యేలతో దానం సరదాగానే వ్యాఖ్యానించినప్పటికీ ఆయన మనసులోని మాట పార్టీ దృష్టికి కూడా చేరవేసినట్లు ప్రచారం ఉంది. అయితే దానం కొత్త ప్రపోజల్తో టీపీసీసీ అవాక్కైందని గాంధీ భవన్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. అయితే గ్రేటర్లో పట్టున్న నేతగా గుర్తింపు ఉండడంతో ఆ ప్రపోజల్పై కూడా ఇతర సీనియర్ల నుంచి పార్టీ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుగా సమాచారం. ఈ విషయం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆశాభావులతో పాటు పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్గా మారిందట. తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని, ఇది ఫిరాయింపుల చట్టం కింద వర్తిస్తున్నట్టు బీఆర్ఎస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రస్తుతం కేసు నడుస్తోంది. అయితే 10 మందిలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన దానం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ బీ ఫామ్పై పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయకుండానే ఇతర పార్టీ బీ ఫామ్పై పోటీ చేయడం ఫిరాయింపుల చట్టం కింద వస్తుందనే పొలిటికల్గా అనలిస్టులు చెబుతున్నారు. ఇక లీగల్ టెక్నికల్ సమస్యలు తప్పనిసరిగా వస్తాయని వివరిస్తున్నారు. దీంతో మిగతా 9 మందితో పోలిస్తే దానం చట్టపరంగా సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని టాక్. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి ఆయన సతమతమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఇక ప్రపోజల్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే పార్టీ తుది నిర్ణయం ప్రకారమే తమ బాస్ నడుచుకుంటారని దానం సన్నిహితులు చెప్పుకొస్తున్నటువంటి ముచ్చట. ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని, అధికారంలో ఉన్నప్పటికీ 3 మంత్రులు ఇన్ఛార్జీలుగా క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తుండగా
సుమారు డజన్ మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆ నియోజకవర్గంలో క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. డివిజన్లు వారీగా వర్క్ డివైడ్ చేసుకొని సమన్వయంగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వర్క్ చేస్తుండగా సీఎం కూడా చిత్ర పరిశ్రమ ఇతర కీలక వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు సంప్రదించి కాంగ్రెస్కు అండగా ఉండాలని సూచిస్తున్నట్టు తెలిపింది. అయితే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం దక్కించేందుకు ఇక సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. అయితే పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాల ఫలితమే ఇక ఏ విధంగా ఉంటుందనే ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం సైతం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్గా మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉపక్రమించారు. బీఆర్ఎస్ ఫిర్యాదు దృష్ట్యా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలంటూ 5 ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. మిగిలిన 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా వారికి త్వరలోనే జారీ చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, ఆర్కేపుడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మైపాల్ రెడ్డిపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు చర్చలు జరిపారు. ఇక ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలో ఉందినట్టు అసెంబ్లీ వర్గాలు సైతం చెబుతున్నాయి. అయినా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి బీఆర్ఎస్ ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే విచారణకు సంబంధించి నిర్దేశిత సమయాన్ని ఆ నోటీసులో పేర్కొనలేదంటూ తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువు లోపల 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం ప్రకటిస్తారా లేక పెండింగ్లో పెడతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామంటూ పలు సందర్భాల్లో ప్రకటించారు. శాసనసభ రికార్డులోనూ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. అయితే దానం నాగేందర్ మాత్రం గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సహా మిగతా వారిపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.